ఆగస్ట్ 14, 2025 మధ్యాహ్నం జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కిస్తార్ డిస్ట్రిక్ట్ అనే ఒక ప్రాంతంలో పదార్థస్తుల్లో ఉన్న చసోటి అనే ఒక రిమోట్ హిమాలయన్ విలేజ్ ఏం వార్నింగ్ లేకుండా చాలా ఘోరమైన డిజాస్టర్ జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి 1 o'clock మధ్యలో చసోటి పైన ఉన్న కొండల మీద ఒక పెద్ద క్యూములోనింబస్ క్లౌడ్ ఒక గంటలోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిచింది. ఆ క్లౌడ్ బ్రస్ట్ వల్ల వచ్చిన నీళ్లు, బురద, పెద్ద పెద్ద కొండలన్నీ ఆ సన్న లోయలో నుంచి ఘోరంగా కిందికి వచ్చాయి. దానితో ఫ్లాష్ ఫ్లడ్, ల్యాండ్ స్లైడ్ ట్రిగర్ అయ్యాయి. దారిలో ఉన్న ప్రతి ఒక్కటి నాశనం చేశాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా దాదాపు 51 మంది చనిపోయారని ఒక అంచనా. 100 కంటే ఎక్కువ మందికి గాయాలయ్యాయని అంటున్నారు. ఇంకా చాలా మంది, బహుశా 100 కంటే ఎక్కువ మంది కనిపించట్లేరని ఒక అంచనా వచ్చింది. వాళ్ళు ఆ వరదకి కొట్టుకుపోయి ఉండొచ్చు, లేదా మీటర్ లోతున బురద కింద కప్పబడి ఉండొచ్చు. ఆ డెవస్టేషన్ ఎంత ఘోరమైనదంటే ఇండియాలో జరిగిన పెద్ద పెద్ద హిమాలయాస్ డిజాస్టర్ లో ఇది ఒక మెయిన్ డిజాస్టర్ గా గుర్తుండిపోతుంది. ఏదో సడన్ గా జరిగిన ఈవెంట్ లాగా కాదు, కానీ ఎక్స్ట్రీమ్ వెదర్, ఈ జియోగ్రఫీ సరైన ప్లానింగ్ లేకపోవడం మరియు గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కలిసి జరిగిన ఒక విషాదం లాగా అనిపిస్తుంది. చసోటిలో అసలు ఏం జరిగిందో ఫుల్ స్కోప్ లో అర్థం అవ్వాలంటే ముందు మనం బార్డర్ యొక్క కాంటెక్స్ట్ ని గమనించాలి. అక్కడ జియోగ్రఫీ, క్లైమేట్ అండ్ హిస్టరీ అంతా కలిసి ఇలాంటి ట్రాజెడీ జరగడానికి స్టేజ్ సెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కిస్తార్ డిస్ట్రిక్ట్ ఏరియా ప్రకారం చూస్తే అన్నిటికంటే పెద్దది. అది చాలా రిమోట్ మౌంటైన్. సముద్రం నుంచి దాదాపు 2000 మీటర్ల నుంచి 6000 మీటర్ల హైట్ లో ఉంటుంది. ఇక్కడ నేలంతా లోతైన లోయలు, నదులు అండ్ గ్లేషియర్ వల్ల ఏర్పడిన గార్జెస్ అండ్ వేగంగా పారే చిన్న నదులు, చిన్నాబ్లో కలిసి నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడ జియాలజీ మొత్తం క్రిస్టలైన్ రాక్ అంటే గ్రానైట్ లాంటివి. ఈ మెటీరియల్ స్ట్రాంగే, కానీ వాటర్ ని అబ్జర్వ్ చేసుకోలేవు. ఇక్కడ వెదర్ కి ఈజీగా పగిలిపోతాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే కుప్పకోతగా వర్షం పడుతుందో ఆ నీళ్లు భూమిలోకి పోవు, ఎందుకంటే ఈ గ్రానైట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే అక్కడ నుంచి రన్ ఆఫ్ అయిపోతాయి, అంటే అక్కడ నుంచి జారిపోతాయి. ఆల్రెడీ స్టీప్ గా, అన్స్టేబుల్ గా ఉన్న కొండల మీదుగా ఈ రన్ ఆఫ్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఒక ఫ్లడ్స్ లాగా ఏర్పడుతుంది. దీనితో పాటు చాలా రాళ్లు, మట్టిని తీసుకొస్తుంది. ఫైనల్ గా మొత్తం ఒక డిస్ట్రక్టివ్ డెబ్రీ ఫ్లో లాగా మారుతుంది. అలా నీళ్లతో నిండిపోయిన కొండలు జారిపోతాయి. ల్యాండ్ స్లైడ్స్ ఘోరంగా కిందికి పడతాయి. సో చిన్న చిన్న వాగులు ఏవైతే ఆ ప్రాంతంలో ఉంటాయో ప్రవాహాలుగా మారి ఇంకా ఆ సన్న లోయలో పనల్లాగా పనిచేసి ఆ ఫ్లో యొక్క వెలాసిటీని, ఎనర్జీని బాగా పెంచుతాయి. ఆ ప్రాంతంలోని హిస్టరీ గమనిస్తే ఇదేమి కొత్త విషయం కాదు. జూలై 2021 లో కిస్తార్ లోని దాచిన్ ఏరియాలో ఒక క్లౌడ్ బస్ట్ వల్ల 26 మంది చనిపోయారు. 2014 లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అంత ఎక్కువ వర్షాలు పడడం వల్ల రీసెంట్ డికేడ్స్ నుంచి అంత వర్స్ట్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇండియా, పాకిస్తాన్ కలిపి 550 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా 2013 లో ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ దగ్గర పీక్ సీజన్, అంటే ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. ఆ సీజన్ లోనే ఒక పెద్ద క్లౌడ్ బస్ట్ వల్ల డిజాస్టర్ గా మారి 6000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. చసోటికి దీనికి ఉన్న సిమిలారిటీస్ చూస్తే భయం వేస్తుంది. రెండు ఎక్కువగా భక్తులు వచ్చే సీజన్స్ లోనే జరిగినాయి. సన్న లోయలో టెంపరీ క్యాంప్స్, హెవీ మాన్సూన్ వెదర్ అండ్ సడన్ గా వచ్చిన ఘోరమైన వరద. సో ఈ చసోటి 2025 కేసులో ఈ మెట్రోలాజికల్ సీక్వెన్స్ అనేది ఆగస్ట్ 13th రోజున స్టార్ట్ అయింది. ఐఎంబీ వాళ్ళు జమ్మూ డివిజన్ ని ఎల్లో నుంచి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ 48 అవర్స్ లో కిస్తార్ లాంటి కొండ ప్రాంతాలలో మీడియం నుంచి హెవీ రెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో అలా ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే రిస్క్ ఉందని స్పెసిఫిక్ గా చెప్పారు. 14th రోజు పొద్దున పదార్ వ్యాలీలో మధ్యలో హెవీ రెయిన్స్ పడుతుంది. అయినా కూడా ప్రతి ఇయర్ లక్షల మంది భక్తులు వచ్చే మచాయిల్ మాత యాత్ర కొనసాగుతుంది. చసోటి అనేది ఒక దేవతకు సంబంధించిన గుడి ప్రాంతం అది. సో అక్కడ యాత్రికులు, సపోర్ట్ స్టాఫ్, వెండర్స్, ఒక పెద్ద లంగర్ తో చాలా క్రౌడెడ్ గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. అండ్ అలాగే కొంచెం దూరంగా కూడా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అక్కడైతే ఎక్కువ సెక్యూరిటీ వాళ్ళు అండ్ వెండర్స్ అవన్నీ అక్కడ ఉండడం జరుగుతుంది. సో నిన్న పొద్దున 11:30 కల్లా వర్షం ఇంకా గట్టిగా పడడం స్టార్ట్ అయింది. ఆకాశం ఎంత భయంకరంగా మారిందంటే మొత్తం నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 1 o'clock మధ్యలో అట్మాస్ఫియర్ ఒక టిప్పింగ్ పాయింట్ కి వచ్చింది. ఒక గంటలోపు పైన కొండల మీద ఉన్న ఆ క్లౌడ్స్ ఒకేసారి పగిలిపోయింది. సో ఆ ప్రాంతాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి సడన్ గా ఒకటేసారి చెవులు పగిలిపోయేంత సౌండ్ వినిపించిందని వాళ్ళు అంటున్నారు. సో అలా వచ్చిన ఏరియా మొత్తం నాశనం అయిపోయిందంట. స్టాల్స్, బ్రిడ్జ్, వెహికల్స్, లాస్ట్ కి ఒక సెక్యూరిటీ పోస్ట్ ని కూడా కొట్టుకుపోయింది. జనాలు రియాక్ట్ అయ్యే లోపు కొంతమంది ఇరుక్కుపోయారు, కొంతమంది బురదలో కప్పబడ్డారు, ఇంకొంతమంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సో ఈ టైంలో చూస్తే డిజాస్టర్ ఎంత స్పీడ్ గా వచ్చిందో రెస్పాన్స్ లో ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఫస్ట్ మెసేజ్ కిస్తార్ టవర్ కి మధ్యాహ్నం 1:30కి చేరాయింది. ఇక్కడ బ్రతికిన సెక్యూరిటీ పర్సనల్ శాటిలైట్ ఫోన్లతో పంపించారు. డిజాస్టర్ జరిగిందని రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 20 minutes లోపు గవర్నమెంట్ అఫీషియల్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. వెంటనే లోకల్ పోలీస్, ఆర్మీ అండ్ SDR టీమ్స్ బయలుదేరారు. కానీ ల్యాండ్ స్లైడ్స్ వల్ల బ్రిడ్జెస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి అండ్ వాళ్ళు వెళ్లే దారులు కూడా ఏవైతే రోడ్స్ ఉన్నాయో అన్ని బ్లాక్ అయిపోయినాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మధ్యాహ్నం 3కి యాత్రని సస్పెండ్ చేసింది. 2 NDRF టీమ్ స్టార్ట్ అయినాయి డిజాస్టర్ జరిగిన ఏరియాస్ కి. కానీ పరిస్థితుల వల్ల, క్లైమేట్ వల్ల అండ్ జరిగిన డిజాస్టర్ వల్ల
వాళ్ళ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉండింది. అక్కడికి చేరుకునేసరికి చాలా ఆలస్యం కూడా జరిగింది. సాయంత్రం 6 కల్లా రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుంది, కానీ అవుట్స్కట్స్ లోనే చేరుకుంది. ఐ మీన్ బయట ఏరియాస్ లో మాత్రమే చేరుకుంది, ఇంకా డీప్ గా అయితే వెళ్ళడం జరగలేదు. సో అలా నైట్ అయ్యేసరికి ఆపరేషన్ ని ఆపేయాల్సి వచ్చింది. సో భారీ వర్షం, జరుగుతున్న కొండలు అండ్ చీకటి వల్ల రిస్క్ కు తగ్గించడం కోసం ఆపరేషన్ ని స్టాప్ అయితే చేయడం జరిగింది. నైట్ మొత్తం రూట్స్ ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఆగస్ట్ 15 అంటే ఈ రోజు పొద్దున మళ్ళీ ఫుల్ స్కేల్ లో సర్చ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ని స్టాండ్ బై లో పెట్టడం జరిగింది, కానీ విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, అయితే వర్షం ఎక్కువ పడుతుంది కదా, ఫాగ్ కూడా ఉంటుంది, సో దాని వల్ల విజిబిలిటీ క్లియర్ గా లేకపోవడం వల్ల ఇంకా కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఎయిర్ ఎవాక్యువేషన్ అనేవి ఈ రోజు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయింది. సో ఆ ప్రమాదంలో గురైన చాలా సీరియస్ గా ఉన్న ఎవరైతే సర్వైవల్స్ ఉంటారో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అయితే తరలించారు. హ్యూమన్ ఇంపాక్ట్ అయితే చాలా డెవస్టేటింగ్ లాగా ఉంది. ఈ రోజు ఆగస్ట్ 15 సాయంత్రం కల్లా వచ్చిన అఫీషియల్ నెంబర్ దాదాపు 60 మంది కంటే ఎక్కువగా చనిపోయారని అండ్ అలాగే 100 మందికి పైగా గాయపడ్డారని కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ వీడియో మీకు వచ్చేసరికి సాయంత్రం ఇంకా నైట్ అవుతుంది కాబట్టి నెంబర్స్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా చాలా మంది లోకల్స్ ఎవరైతే యాత్రికులు వచ్చారో వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయ్యారని అంటున్నారు. ఇంకా నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియవు. ఒకప్పుడు సడన్ గా ఉన్న అలాంటి ప్లేసెస్ లో ఇప్పుడు మొత్తం బురదతో నిండిపోయిన ఒక పెద్ద గాయం లాగా మారింది. కసోటీలో కొన్ని పర్మనెంట్స్ ఇల్లు కోల్పోయారు అండ్ రూట్స్ చాలా వరకు కట్ అయిపోయినాయి. విలేజెస్ కి బ్రిడ్జ్ కూడా లేకుండా పోయింది. వెహికల్స్ అన్ని నిలిచిపోయాయి లేదా బురదలో కప్పివేయబడ్డాయి. ఒక CISF పోస్ట్ అంతా కొట్టుకుపోయింది. అందులో 2 జవాన్లు కూడా చనిపోయారు. పవర్ అండ్ ఫోన్ లైన్స్ అన్ని చిక్కులు పడ్డాయి. సో దానితో ఆ డిజాస్టర్ జోన్ ఫిజికల్ గానే కాదు, కమ్యూనికేషన్ ప్రకారం కూడా ఐసోలేట్స్ అయిపోయింది. సో ఈ డెబ్రిస్ అంతా క్లియర్ చేసిన తర్వాత కూడా ఎకనామిక్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మాతో ఒక యాత్రని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇలా సస్పెండ్ చేయడం వల్ల ఒక రిలీజియస్ షాకే కాదు, పదార్లోని సర్వీస్ ఎకనామీకి ఒక పెద్ద దెబ్బ కూడా. ఎందుకంటే అక్కడి పోనీ ఆపరేషన్, టెంపరీ లాడ్జెస్ అండ్ ఫుడ్ వెండర్స్ వీళ్ళందరూ ఇలాంటి సీజన్ లో వచ్చే భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళు స్పెండ్ చేసే మనీ మీద వీళ్ళు చాలా ఆధారపడి ఉంటారు. సో రిలీఫ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు వచ్చి చెప్పిన విషయాన్ని బట్టి చనిపోయిన ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కి 5 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అండ్ అలాగే గాయపడ్డ ప్రతి మెంబర్స్ కి 50,000 వరకు అమౌంట్ అయితే అరేంజ్ చేస్తామని అండ్ అంతేకాకుండా రూల్స్ ప్రకారం వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదనంగా ఇంకో 2 lakhs PM రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ అలాగే 50,000 వరకు కూడా ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఖర్చులు అవన్నీ మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు చూసుకుంటారని అన్నారు. ఇల్లు, పశువులు అండ్ పొలాలు కోల్పోయిన వాళ్ళకి SDRF ఫార్మ్స్ ప్రకారం కాంపెన్సేషన్ ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ ఇదంతా డ్యామేజ్ అసెస్మెంట్ అయ్యాకే జరుగుతుంది. ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి 6 నెలల పాటు ఫ్రీ రేషన్ కూడా అనౌన్స్ చేశారు. సో 300 కంటే ఎక్కువ ఆర్మీ ట్రోప్, 2 ఫుల్ NDRF టీమ్స్, SDRF యూనిట్స్ అండ్ స్టేట్ పాలసీని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ రెస్పాన్స్ అనేది 3 మెయిన్ ఛాలెంజెస్ వల్ల చాలా ఇబ్బంది పడింది. ఫస్ట్ ఏంటంటే సొసైటీ అంత దూరంగా ఉండడం వల్ల దానికి ఉన్న ఒకే ఒక మెయిన్ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ లాగా జరిగింది. చెడు వెదర్ వల్ల హెలికాప్టర్ కూడా క్లియర్ విజన్ అనేది లేదు. సో ఇంకా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే రిస్క్ కూడా పెరిగింది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కమాండర్స్ కి రియల్ టైమ్ లో ఏం జరుగుతుందో అనే డేటా లేకుండా పోయింది. ఈ చెసోటి డిజాస్టర్ అనేది సడన్ గా వచ్చిందేమి కాదు, ఇది చాలా రోజుల నుంచి ఉన్న పాలసీస్ అండ్ గవర్నమెంట్ లోపాల వల్ల జరిగింది. ఇందులో ఫస్ట్ అండ్ చాలా క్లియర్ గా కనిపించింది లాస్ట్ మైల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేకపోవడం. IMD ఇచ్చిన రీజనల్ ఫోర్కాస్ట్ ప్రకారం హై రెయిన్ ఫాల్ రిస్క్ ఉందని చెప్పడం జరిగింది. అది కూడా కరెక్టే, కానీ ఆ ఫోర్కాస్ట్ ని యాత్ర కోసం లోకల్ గా ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్ లేకపోవడం. క్యాంప్స్ అక్కడే ఉన్నాయి కానీ యాత్రికులు మాత్రం వెళ్తూనే ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ వస్తే వెంటనే యాత్రని ఆపేయాలని, డేంజరస్ ప్లేసెస్ నుంచి అందరినీ ఎవాక్యుయేట్ చేయాలని ప్రీ ప్లాన్డ్ ట్రిగర్ లాంటి రూల్స్ ఏవి సరిగ్గా లేకపోవడం వల్ల జరిగింది. సెకండ్ గ్యాప్ వచ్చేసి ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్. ఆ క్యాంప్ అనేది ఒక సన్న లోయలో ఉండడం వల్ల చాలా రిస్క్ అనేది పెరిగింది. హజార్డ్ మ్యాప్ ప్రకారం ఆ ప్లేస్ లో టెంపరీగా గానీ పర్మనెంట్ గా గానీ ఏం కట్టకూడదు అండ్ అది ఒక నో బిల్డ్ జోన్ లో ఉంది. సో అలాంటి లొకేషన్ లో ఉన్న వర్నబిలిటీని పట్టించుకోకపోవడం వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ గైడ్ లైన్స్ లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ కి కంప్లీట్ గా అగేన్స్ట్ గా మారింది. థర్డ్ ఇష్యూ వచ్చేసరికి భక్తులని మేనేజ్ చేయడం. థర్డ్ ఇష్యూ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ఇలాంటి హై హజార్డ్ జోన్స్, హై ఎక్స్పోజర్ ప్లేసెస్ లో ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్స్ లో ప్రోటోకాల్స్ అనేవి చాలా డైనమిక్ గా ఉండాలి అండ్ వెదర్ కి తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి. కానీ చెసోటీలో ఆ డెసిషన్స్ అనేవి ఈవెంట్ జరిగిన తర్వాత తీసుకున్నారు. అంటే డిజాస్టర్ జరిగిన తర్వాత ఏవో కొన్ని మేనేజ్ చేశారు, కానీ ఇవన్నీ జరగక ముందే చేస్తుంటే చాలా బెస్ట్ ఉండేది. అసలు విషయం ఏంటంటే 2016 లో జమ్మూ అండ్ కాశ్మీర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చేసిన ఆడిట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అథారిటీస్ DDMA అనేవి సరిగ్గా పని చేయట్లేదని, లోకల్ ప్లాన్స్ లో లేవని, SDRF లో
స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. అండ్ డిజాస్టర్ ఫండ్స్ లో పావంతు అనేవి పక్కదారి పడుతుందని కూడా కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9 years తర్వాత కూడా అదే ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్ ఉన్నాయి. అండ్ ఈ వీక్నెసెస్ 2025 ట్రాజడీకి ఇంకా పెద్ద పునాది చేసింది. మరి ఇలాంటి ఘోరమైన డిజాస్టర్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా మనం సేఫ్ గా ఉండాలో చూద్దాం. ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అన్ని మేజర్ యాత్రాస్ కి లీగల్లీ బిండింగ్ వెదర్ అడాప్టివ్ పిలిగ్రిమ్స్ ప్రోటోకాల్ క్రియేట్ చేయాలి. క్లియర్ థ్రెషోల్డ్ తో అంటే IMD ఆరెంజ్ అలర్ట్ ఆర్ దీనికన్నా ఎక్కువ అలర్ట్స్ వస్తే ఆటోమేటిక్ గా భక్తుల యొక్క మూవ్మెంట్ ని స్టాప్ చేసేయాలి. రివర్ బెడ్స్ మరియు ల్యాండ్ స్లైడ్స్ పాత్ లో ఉన్న క్యాంప్. సెకండ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కి ఫుల్ స్టాఫ్ ప్రాపర్ ఫండ్స్ ఇచ్చి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. వాళ్ళకి హజార్డ్ సెన్సిటివ్ అండ్ ల్యాండ్ యూజ్ రెస్ట్రిక్షన్స్ ఎన్ఫోర్స్ చేయాలి. ఈవెన్ టెంపరీ భక్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా అథారిటీస్ ఉండాలి. వాళ్ళ ఫైనాన్స్ ని రెగ్యులర్ గా ఆడిట్ చేయాలి. మిస్యూజ్ జరగకుండా చూసుకోవాలి. అండ్ థర్డ్ ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఆటోమేటెడ్ వెదర్ సెషన్స్, సైరన్ నెట్వర్క్స్, SMS అలర్ట్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఇవన్నీ క్లియర్ యాక్షన్ ప్లాన్ లో ఇంటిగ్రేట్ చేయాలి. రిమోట్ హై రిస్క్ సైట్స్ లైక్ చసోటి వంటితో ఎక్విప్ చేయాలి. సో ఏవైతే భక్తుల రూట్స్ ఏవైతే ఉన్నాయో, పిలిగ్రిమ్స్ ఏవైతే వస్తారో, అందరు వస్తారు కదా, కాంప్రహెన్సివ్ జోన్ హజార్డ్స్ ఆడిట్ చేయాలి. శాటిలైట్ ఇమేజినరీ మరియు గ్రౌండ్ సర్వే యూజ్ చేసి హై అండ్ వెరీ హై రిస్క్ జోన్స్ ని ఐడెంటిఫై చేసి క్యాంప్స్, కిచెన్స్ మరియు మెడికల్ పోస్ట్లని జోన్స్ ని బట్టి రీలొకేట్ చేయాలి. ఫైనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయాలి. రోడ్స్ మరియు బ్రిడ్జ్ నెట్వర్క్స్ లో మరింత స్ట్రాంగ్ బిల్డ్ చేయాలి. ఒక రోడ్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, ఇంకో రోడ్ కంపల్సరీ ఉండాలి రెస్క్యూ ఆపరేషన్స్ పైన. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే చెసోటిలో జరిగిన ఈ ప్రమాదం ఒక నేచర్ వైపరీత్యం కాదు, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కూడా అని కూడా అనొచ్చు. ఇది జియోగ్రఫికల్లీ ఎక్స్ట్రీమ్ వెదర్ అండ్ చాలా ఇయర్స్ గా గవర్నమెంట్ సిస్టమ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని కలిసి క్రియేట్ చేసిన ఒక ఘోరమైన డిజాస్టర్. సో ఇప్పటికీ ఈ వీడియో వచ్చే టైంకి అండ్ మధ్యాహ్నం కూడా రెస్క్యూ ఆప్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ డిజాస్టర్ పైన మీ కామెంట్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియోలో ఏదైనా సర్టన్ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.